నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అనంతారం గ్రామంలో మహమ్మారి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు పలువురు ఉన్నారు. వైద్యం చేయించే స్తోమత లేక మృత్యువాత పడుతున్నారు. నిండు నూరేళ్లు జీవితంలో పాలు పంచుకునే భాగస్వాములు ఆ కుటుంబానికి దూరమైపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా పేద ప్రజల యొక్క జీవన విధానాల్లో ప్రభుత్వాలు మార్పు తేలేకపోతున్నాయి. డయాలిసిస్ సెంటర్లు ఉన్నా సరిపోకపోవడంతో ఇతర జిల్లాలకు వెళ్లవలసిన అవసరం వస్తుంది. 2 నెలల క్రితం కోరన్ నరేష్ అనే వ్యాధిగ్రస్తుడు డయాలిసిస్ అందలేక మరణించాడు. అదే గ్రామంలో డయాలిసిస్ వ్యాధిగ్రస్తురాలు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్లగా అక్కడ ఖాళీ లేకపోవడంతో వరంగల్ ఏజీఎం ఆసుపత్రికి వెళ్లగా సరైన సమయంలో వెళ్లలేక మృత్యువాత పడ్డది. ఇక ఈ అనంతరంలో గ్రామంలో మహమ్మారి కిడ్నీ వ్యాధితో 4 మంచాన పడ్డారు. ప్రభుత్వం చొరవ చూపి ప్రతి మండలానికి ఒక డయాలిసిస్ సెంటర్ ప్రారంభించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న మండల ఆరోగ్య శాఖ అధికారులు అనంతారం గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యాధికారి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవాలని, పౌష్టికరమైన ఆహారాలు తీసుకోవాలని, మద్యానికి బానిస కావద్దని, అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని, బయట ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేపించకూడదని, వారు హైడోస్ ఇచ్చి ఇంకా అనారోగ్యానికి గురి చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వాతి బిందు, ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, వైద్య బృందం పాల్గొన్నారు. గ్రామంలో ఈరోజు డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా అవుతున్నారు. మొన్నటి వరకు ఒక 6 నెలల దాకా మొత్తం జ్వరాలు, విష జ్వరాలు వచ్చి, నొప్పుల జ్వరాలు వచ్చి, దాని ద్వారా తిప్పలు పడి తేరుకోకముందే మళ్ళీ కిడ్నీ జబ్బు అనేది తెర మీదకి వచ్చి దీనివల్ల యువకులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మరి చొరవ తీసుకొని మనకి అందుబాటులో జూలూరుపాడు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మరి మా ప్రజలందరికీ మండల పంచాయతీ అనంతారం గ్రామంలో మా గ్రామంలో ఎక్కువగా గిరిజన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. 100కి 70% గిరిజనులు ఉండరు. కాబట్టి ఇక్కడ ఈ మధ్యకాలంలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారనే రిపోర్ట్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఈ 2 నెలల్లో ఒక 3 అతి చిన్న వయసు వాళ్ళు చనిపోయారు ఈ కిడ్నీ వ్యాధితో. కాబట్టి ఇక్కడ జూలూరుపాడులో కిడ్నీ ఈ డయాలసిస్ సెంటర్ పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ మండలంలో కూడా గిరిజన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ మండలంలో వీళ్ళు అతిగా ఎక్కువ ఖర్చు పెట్టి వైద్యం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ కిడ్నీ డయాలసిస్ సెంటర్ని ఈ జూలూరుపాడులో కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్లో చేపిస్తే ప్రైవేట్ 2 సార్లు చేయించాను. ఒక ప్రైవేట్ డబ్బులు లేవనేసి ఖమ్మం వెళ్తే ఖమ్మంలో వాళ్ళు చేయనన్నారు. మళ్ళీ కొత్తగూడెం చేయనంటే ఇంటికాడే ఉన్నాను. ఎప్పటి నుంచి వచ్చింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా అవ్వడం జరిగింది. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల జీవన విధానంలో నాణ్యమైనటువంటి త్రాగునీరు ఉన్నప్పటికీ ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కిడ్నీ బాధితులుగా మారడం జరుగుతుంది. ఎందుకనగా వీళ్ళు స్థానికంగా ఉండేటువంటి ఆర్ఎంపీలు, పిఎంపీల దగ్గరికి వెళ్ళి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, హై డోసెస్, పెయిన్ కిల్లర్స్ ఒకే రోజు 2-3 డోసులు ఇవ్వడము, తర్వాత బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్తో పాటుగా స్టిరాయిడ్స్ కూడా వీళ్ళు అడ్వైజ్ చేస్తున్నారు. ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్ కూడా విచ్చలవిడిగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఈరోజు బాగా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా దీనిపై తగు చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.